నమస్తే. తెలంగాణలో పవన్ యొక్క పర్యటన తెలంగాణ వాదులంతా కూడా కోపం తెప్పించేటువంటి విధంగా, ఆగ్రహం తెప్పించేటువంటి విధంగా, ఆయన మాటలు చూసిన తర్వాత యావత్ తెలంగాణ ఉద్యమకారులంతా కూడా బగ్గుమంటున్నటువంటి సందర్భం కనబడతా ఉన్నది. సో ప్రాంతీయవాదాన్ని ఉగ్రవాదంగా పోల్చుతూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పట్ల తెలంగాణ సమాజం అంతా కూడా పవన్ కళ్యాణ్ ఖబర్దార్ అంటూ హెచ్చరిస్తున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. మాట్లాడదాం ఇదే సంబంధించినటువంటి అంశంపైన. మనతో పాటు కవి, రచయిత సనత్ జయసూర్య ఉన్నాడు. మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. సో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ యొక్క పర్యటన చూసినాం. ఆయనే అసలు రాకూడదు తెలంగాణకంటూ మీలాంటి వాళ్ళు గొంతెత్తి నినాదించినటువంటి సందర్భం కనబడతా ఉంది. అయినా కానీ తెలంగాణలోకి వచ్చి తెలంగాణలో మీ అయ్య జాగిరాన్ని మాట్లాడడమే కాకుండా తెలంగాణ అంటే ప్రాంతీయవాదాన్ని ఒక ఉగ్రవాదంగా పోలుస్తూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పట్ల మీ అభిప్రాయం ఏంటి? ప్రాంతీయవాదం ఉగ్రవాదం ఎట్లయితుందన్న? ప్రాంతీయవాదం అనేది గతం లోపల జరిగినటువంటి అనేకమైనటువంటి సంఘటనలు, ఏదైతే తెలంగాణ ప్రాంతపు అస్తిత్వం మీద, తెలంగాణ ప్రాంతం లోపల తెలంగాణ ప్రజల మీద జరిగినటువంటి అణిచివేత కావచ్చు, అనేక ఉద్యమాల యొక్క ఆ సందర్భం తర్వాత ప్రాంతీయవాదం, ప్రత్యేక రాష్ట్రం ఎందుకు కావాలి అన్నటువంటి ఒక ఆకాంక్ష అనేది ప్రజల లోపలికి వచ్చి ఇక్కడ సమస్యలు ఉన్నాయి, ఇక్కడ ప్రజలకు నష్టం జరుగుతుంది, ఇక్కడ ప్రజలకు ప్రయోజనాలు చేకూరుతలేవు అన్నటువంటి ఉద్దేశంతో అనేక ఉద్యమాలు జరిగినాయి. తద్వారా ప్రత్యేక రాష్ట్రం యొక్క ఆవశ్యకత ఎంత ఉంది అన్నటువంటి ఆలోచనతోటి ఈరోజు తెలంగాణ రావడం అనేది జరిగింది. ప్రాంతీయవాదం ఉగ్రవాదం అయితే పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు ఆయన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసము నిరాహార దీక్ష చేసి ప్రాణాలను కోల్పోయి, భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఖచ్చితంగా ఉండాలి, భాషకు సపరేట్ అయినటువంటి ఒక రాష్ట్రం ఉండాలి, ఎందుకంటే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి సంస్కృతి ఉంటుంది, సంప్రదాయం ఉంటుందని చెప్పి ఆయన అప్పుడు ఆలోచించి ప్రత్యేకమైనటువంటి తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం ఆయన మాట్లాడిండు, పనిచేసిండు, ప్రాణాలను కోల్పోయాడు. తర్వాత ఆంధ్ర రాష్ట్రం కళ సాకారమైంది. అప్పుడు దాని తర్వాత ఈరోజు ఒకవేళ కనుక ప్రాంతీయవాదం ఉగ్రవాదం అని ఎట్లా పోలుస్తావు? ఎప్పుడైతే ప్రభుత్వాలు వాటి స్వార్థం కోసము, ప్రభుత్వాలు ప్రజల పట్ల ఇట్లాంటి ప్రేమ లేనటువంటి సందర్భం లోపల కేవలం వాళ్ళ యొక్క ప్రాంతము, వాళ్ళ యొక్క భాషకు మాత్రమే విలువనిచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా లేనటువంటి సందర్భం లోపలనే ప్రాంతీయవాదం అనేది ఉన్మాద స్వరూపానికి వెళ్తుంది. ఎందుకంటే దానికి ప్రత్యక్షమైనటువంటి నిదర్శనము శ్రీలంక లోపల తమిళుల పరిస్థితి. శ్రీలంక లోపల ఉన్నటువంటి తమిళులకు సరైనటువంటి ప్రయోజనాలు చేకూర్చడం లోపల ప్రభుత్వం విఫలమైనప్పుడు, వాళ్ళ సంప్రదాయాన్ని, వాళ్ళ భాషను గౌరవించకుండా వాళ్ళని అవమానించినప్పుడు, వాళ్ళ ఆడబిడ్డల్ని అత్యాచారాలు చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి తమిళులు ప్రత్యేక దేశాన్ని కోరుకున్నారు. ఆ ఆకాంక్షను ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పట్టించుకోకపోయేసరికి వాళ్ళు మిలిటెంట్ పోరాటానికి వాళ్ళు తీసిర్రు. ఆ మిలిటెంట్ పోరాటం ఉధృతమైంది, అదొక ఉగ్రవాదమైంది. దాని తర్వాత ప్రభాకరన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఆ పోరాటం ఏదైతే ఉందో చివరికి అది ఉగ్రవాదంగా పరిణమించింది. తర్వాత వాళ్ళ మానవ బాంబులుగా అయిపోయి మన భారతదేశ కాబోయే ప్రధానమంత్రిని చంపేటటువంటి ఓ పరిస్థితికి అక్కడ దాకా వెళ్ళింది. దానికి ఏమంటా ఉన్నారంటే తెలంగాణ ఏమైనా పాకిస్తాన్లో అంతర్భాగమా? తెలంగాణ ఉంది కదా భారతదేశంలో భాగంగా ఉంది. తెలంగాణలో పవన్ కళ్యాణ్ అడుగు పెడితే ఉంది. మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ తెలంగాణకి సపోర్టుగానే ఉన్నాడు కదా, ఎందుకు వ్యతిరేకించాల్సిన అవసరం ఏముంది? సభను ఏ విధంగా అడ్డుకుంటారంటూ నిన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం కూడా దాన్ని వ్యతిరేకించడం జరిగింది. పవన్ పర్యటనని అడ్డుకోవడం సబబు కాదంట. అంటే పరిస్థితుల యొక్క ప్రభావం ఎట్లుంటుందంటే అన్న, తెలంగాణకు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు కొత్తగా ఏం అడ్డుకోలేదు కదా. గతం లోపల ఆయన కొండగట్టుకు 30 కోట్ల రూపాయలు ఆయన శాంక్షన్ చేయించినప్పుడు, ఆయన అవి ఇవ్వడానికి వచ్చినప్పుడు తెలంగాణ ప్రభుత్వము ప్రోటోకాల్ తోటి సహా ఆయనకు స్వాగతం పలికి అక్కడికి చాలా సకల రాజమర్యాదలతో ఆయన తీసుకొని పోయింది. గతం లోపల అంతకుముందు ఆయన జనసేన పార్టీ ఇక్కడ తెలంగాణలో పోటీ చేసింది, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లలో కూడా పోటీ చేయడానికి వస్తున్నది, అంతకుముందు పోటీ చేసింది, ఎమ్మెల్యేలుగా పోటీ చేసిరు, అన్ని రకాలుగా చేసినప్పుడు ఎవరు అడ్డుకున్నారు ఆయనను? కాకపోతే ఇప్పుడు తెలంగాణ లోపల ఏర్పడినటువంటి సందర్భం ఏదైతే ఉందో, ఈ సందర్భంని బట్టి ఇక్కడ జరిగినటువంటి రగులుకున్నటువంటి మళ్ళీ తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ వాదము మళ్ళీ తెలంగాణ ప్రజలు ఎత్తుకున్నారు కాబట్టి ఇక్కడ ఏదైనా శాంతి భద్రతల సమస్య అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో సరే అది ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. అయితే ఖబర్దార్ అని చెప్పడానికి గల రీజన్స్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కాకపోవచ్చు. పవన్ కళ్యాణ్ పార్టీ వ్యక్తులమని చెప్పుకున్నటువంటి వ్యక్తులు చాలామంది ఏం చేసిర్రు, ఎంత దుర్మార్గంగా మాట్లాడారు, ప్రెస్ మీట్లు పెట్టి అరే తురే అనుకుంటా మాట్లాడారు కదా, విచక్షణ కోల్పోయి మాట్లాడారు కదా. అరే అది మాట్లాడడానికి రీజన్ ఏంటిది? ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి ఇష్యూ అసలు మనం అంత తొందరగా ఎవరు కూడా పట్టించుకోలే. ఎప్పుడైతే జనసేన ఆర్ టీడీపీ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ లోపల వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారో అప్పటి వరకు కూడా పట్టించుకోలే. నెక్స్ట్ ఏమన్నారు, మీ తెలంగాణలోకి మాకేం మా ఆంధ్రలో రాజకీయాలతో పనేంది, మీ తెలంగాణలో తాగుబోతులు, మీ తెలంగాణలో చదువు రానోళ్ళు అని చెప్పి ప్రాంతం మీద విషయం చమ్మడం సోషల్ మీడియాలో ఎప్పుడైతే మొదలైందో అప్పుడే అందరు కోపం వచ్చింది. తెలంగాణకు వచ్చి తెలంగాణకి రావద్దు అని చెప్పేసి మీలాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా మొత్తానికి ఏదో విధంగా
తెలంగాణ ప్రాంతానికి రావడం జరిగింది. తెలంగాణలో వాళ్ళ ఇంటి దగ్గరనే మీటింగ్ పెట్టడం జరిగింది. సో ఇక్కడ తెలంగాణకు వచ్చి ఇంత విద్వేషాలు కావచ్చు, ఇంత తెలంగాణ వాదులంతా కూడా విమర్శలు చేస్తున్నటువంటి ఈ సందర్భంలో నీ అయ్య జాగిరా అంటూ ఆ పదాన్ని వాడడం వెనుక ఆంతర్యం ఏమి ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటాను. 100% వాస్తవానికి ఇది మా అయ్య జాగిరి. తెలంగాణ లోపట నైజాం అరాచకాలు అత్యంత దారుణంగా ఉన్నటువంటి సందర్భం లోపట రజాకారులు ఊర్ల మీద పడి కుల పెద్ద మనుషులను చంపడానికి ఇల్లు తిరిగి మా ముసలోళ్ళను భయపెడతా అంటే, చంపేస్తామని చెప్పి బెదిరిస్తా అంటే పల్లె పల్లె తిరుక్కుంటా పోయి ప్రాణాలు దక్కించుకొని అరిగోసలు పడ్డటువంటి వ్యక్తి మా తాత పెద్ద వెంకటాద్రి. ఆ కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిని నేను. బ్రాహ్మణిజానికి బ్రాహ్మణవాదానికి వ్యతిరేకంగా ఆ రోజు మా తాతను గుడి లోపలికి, మఠం లోపలికి, వైష్ణవ మఠం లోపలికి నువ్వు రావడానికి వీలు లేదని చెప్పి ఆంక్షలు జారీ చేసి అక్కడ ఉన్నటువంటి రజాకారుల దొరలతోటి బెదిరిస్తే, అసలు మేము విగ్రహాలు చేయకపోతే గుడి ఎక్కడిది, దేవుడు ఎక్కడిది అని చెప్పి తిరుగుబాటు చేసినటువంటి కుటుంబంలో పుట్టినోడిని నేను. డెఫినెట్గా ఇది మా తాతల జాగిరే, మా అయ్య జాగిరే అవుతుంది. కాబట్టి మీ చరిత్ర ఎక్కడ ఉంటుంది, ఎవరి చరిత్ర అయినా ఎక్కడ ఉంటుంది, వాళ్ళ ప్రాంతంలో ఒకటి ఉంటుంది. మా చరిత్ర మా ప్రాంతం లోపల ఉన్నది కాబట్టి ఇది మా అయ్య జాగిరు. మీ చరిత్ర మీ ప్రాంతం లోపల ఉంటుంది కాబట్టి అది మీ అయ్య జాగిరి అవుతుంది తప్పించి మీ అయ్య జాగిరి అంటే బరాబర్ 100% మా అయ్య జాగిరి. ఎందుకంటే మాకు చరిత్ర ఉన్నది, మాకు ఆ వారసత్వం లోపల మేము వచ్చినాం కాబట్టి, పెరిగినాం కాబట్టి, అరిగోసలు పడ్డటువంటి కుటుంబాలకు వెళ్ళి కష్టాలు పడ్డాం కాబట్టి, అక్కడ నుంచి బయటకు వచ్చినాం కాబట్టి డెఫినెట్గా మా అయ్య జాగిరి అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు, మీరు చరిత్రను ఒకసారి అధ్యయనం చేయండి, చరిత్ర లోపల జరిగినటువంటి వాస్తవాన్ని గమనించండి. గమనించిన తర్వాత ఏం జరిగింది, ఇట్లాంటి మాటలు మాట్లాడొచ్చా రాదా, ఇది ప్రజాస్వామ్య దేశము, అసలు రాజ్యాంగ విలువలు ఉన్నాయని చెప్పి మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు కదా. ఈరోజు మేము రాజ్యాంగబద్ధంగా చాలా సవినయంగా చెప్తున్నాం కాబట్టి బరాబర్ మా అయ్య జాగిరే. ఇక్కడ దోచుకోవడానికి వలసవాదులుగా వచ్చినటువంటి వాళ్లకు ఎట్లాంటి హక్కు కూడా లేదు ఆ మాటలు మాట్లాడడానికి. మీ భవిష్యత్తు కార్యాచరణ అంటే ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తులు కావచ్చు, తెలంగాణ పైన ఉన్నటువంటి ప్రేమ ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, ఈరోజు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం ఏంటి భవిష్యత్తు కార్యాచరణ, ఏ విధమైనటువంటి భవిష్యత్ కార్యాచరణ? తెలంగాణ సమస్యల మీద గతం నుంచి ఇప్పటి వరకు ఏదైతే మాట్లాడినామో, ఈరోజు తెలంగాణ అస్తిత్వం అనేది స్ట్రెస్ చేసిరు కావచ్చు, రెచ్చగొట్టారు కాబట్టి ఈరోజు ఇది మాట్లాడాల్సి వస్తుంది. కానీ అంతకుముందు మేము రైతుల దగ్గరికి పోయినాం, ఆర్టీసీ కార్మికుల దగ్గరికి పోయినాం, చాలా రకాలైన సమస్యలు కొంటే మేము తిరిగినాము, వెలుగుమట్లకు పోయినాము. ఎక్కడ తెలంగాణ లోపల సమస్యలు ఉంటారు, పాలమూరు రంగారెడ్డి బాధితులు ఈనాటికి ఏడుస్తున్నారు, 150 మంది ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోయారు, అక్కడికి పోయి మేము మాట్లాడడం చేసినాం. కాబట్టి అట్లా ఆ ప్రజల తరపున ఖచ్చితంగా నిలబడే, పోవుడే, కొట్లాడుడే. కాబట్టి నెక్స్ట్ భవిష్యత్ కార్యాచరణ సామాజిక తెలంగాణ లక్ష్యాలని చేరుకునే విధంగానే ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ అస్తిత్వం మీద, తెలంగాణ వ్యక్తిత్వం మీద ఎవరైనా దాడి చేస్తే మాత్రం డెఫినెట్గా దాన్ని కూడా ఈ విధంగానే ఎదుర్కొంటామని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ.